పాట పెట్టారంటే ఏదో సినిమాలో ఒక పాట కావాలి కదా అని పెట్టలేదు సార్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఊరు మనది, ఈ వాడ మనది, ఈ పల్లె మనది అంటే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది సంగతి. అయ్యారా బామర్జీ, వచ్చేస్తున్నా. ఇంకో 2 కిలోమీటర్లు ఉంటుంది, వచ్చేస్తా. నాకు ఈ చలికాలం అయితే చాలు, ఊ అంటే వస్తుంది, ఆ అంటే వస్తుంది. ఈ చెట్టు హలో మాస్టరు, వెళ్ళరండి. ఏం చేస్తున్నారు? అంటే కడుపు బాగా టైట్ గా ఉండి చెట్టు వెనకాలకి వెళ్ళిపోతున్నారు. ఏం చదువుకున్నారు మాస్టర్ మీరు? సార్ బీకామ్ చదివాను సార్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు టీచర్ సార్. అంటే మీ నాన్నగారు టీచర్, మీరు బీకామ్ చదివారు. అవును. ఎక్కడ పడితే అక్కడ పూసేస్తారు. సిగ్గు లజ్జ ఉండాలండి. ఊర్లు ఇలాగే నాశనం చేస్తారా మీరు? ఇంకా పోయలేదు మీ గుమ్మల్లో పోస్తారా? పోయాం సార్. మరి ఎందుకు ఇక్కడ పోసారు? సారీ సార్. సార్ అంటే బాత్రూమ్ కనపడలేదు సార్. నాకు తెలుసండి, నేను చూపిస్తాను కదా మీకు. పదండి సార్. పదండి చెప్తాను. ఇంకెప్పుడు అలా పోయి ఒక్క నిమిషం అండి, ఇంటికి ఫోన్ చేసి చెప్పాలి ఒకసారి. హలో డార్లింగ్, ఇక్కడ దారిలో ఒకడు తగిలేడు రా మనకాడు. మనిషి చూస్తే పెద్ద గాడిదలాగా ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ పోసేస్తున్నాడు సార్. అది ఆవిడకి ఎందుకు చెప్తారు సార్? ఏం లేదు, లేకపోతే మా ఆవిడ ఏమనుకుంటది, ఇటు ఎందుకో లేట్ అయ్యాడు అనుకుంటది. నిజం చెప్పాలి కదా, నాకు మా ఆవిడికి మధ్యలో దాపరికాలు ఉండకూడదు. కొద్దిగా డార్లింగ్, బాబు లేచాడా? వాడికి వస్తారు ఫోన్ ఇయ్యి. హాయ్ బుజ్జి. నాన్న, మీ టీచర్ నేను నీకు ఏం చెప్పిందిరా స్కూల్లో? రైమ్ చెప్పింది డాడీ. చెప్పు. జానీ జానీ యస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా. సార్ వెళ్ళిపోతాం, పదండి. ఆగండి, తీసుకెళ్తానని చెప్పాను కదా. నాన్న లౌడ్ స్పీకర్ పెడతాను, ఒకసారి చెప్పు. ఇంకో రైట్ చెప్పు. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ వాట్ ఐ కెన్ ఐ వెయిట్ ది స్కై. ఓకే సార్, తొందర పెట్టండి. ఓకే. అయ్యో తొందర పడకూడదు సార్, నేను తీసుకెళ్తానని చెప్పాను కదా. సారీ సార్, పదండి వెళ్దాం. గురుగారు, ఒకసారి టీ తాగి వెళ్ళిపోతాం. సార్ బాగా తలనొప్పిగా ఉంది సార్. అరే బాగా ప్లాన్ ఇండిపోయింది సార్. ప్లీజ్ సార్ వెళ్దాం. అదే మీ బాధ అంతా నా తలకి ఎక్కించుకున్నాను చూడండి. సార్ టీ తాగి వెళ్తారు. రండి కూర్చోండి. నేను కూర్చోలేదు సార్. ఏంటి గురుగారు, చాలా రోజులు వచ్చారు? ఏం చెప్పమంటావా, రావాల్సి వచ్చింది. పెద్ద మనిషి ఆడు బీకామ్ చదివాడంట. చెట్టు వెనకాలకి వెళ్ళిపోయాడు. ఊరు ప్రచారం చేయడానికి ఇదే సార్. అది అడిగాడు సార్. వద్దు సార్, పదండి సార్ వెళ్దాం. అడిగాడు. టీ తాగి వెళ్దాం సార్. ఒక టీ మన స్టైల్ కదా సార్? మన స్టైల్లో ఇవ్వాలి. టీ తాగుతారా? వద్దు సార్. సార్ టీ తాగరండి. ఇంత పెద్ద గ్లాస్ తో మంచినీళ్ళు. వద్దు బాబు, టీ ఇవ్వు. తొందర తాగి వెళ్దాం సార్. వెళ్ళిపోదాం సార్. ఒక నిమిషం అండి, ఇక్కడ టీ తాగితే ఎలాంటి తలనొప్పి ఎగిరిపోతుంది సార్. ప్లీజ్ సార్, మీ దండం పెడతాను సార్. వెళ్దాం సార్, తొందరపడు. వచ్చేస్తుంది సార్. పదండి. చాలా బాగున్నాను సార్. చాలా రోజులకి ఏమైపోయారు ఈ మధ్య, మీరు అసలు కనిపించలేదు. అంటే సీజన్ కదా సార్, ప్రోగ్రామ్ లో ఒప్పుకున్నాను. 6 నెలల వరకు ఖాళీ ఉండదు సార్. అవునా? సార్ మీకు ఈయన గురించి చెప్పాలి. ఈయన గురించి చెప్పకుండా వెళ్ళిపోతే బాగుండదు. ఈయనెవరు సార్? మంచి డాన్సరా? డాన్సర్ కాదండి, బీకామ్ చదివాడంటే ఆ నాన్నగారు టీచర్. సిగ్గు లేకుండా చెట్లు వెనకాలకి వెళ్ళిపో. అదేండి, వెళ్ళిపోతుంటే తీసుకొచ్చాను. సులభ కాంప్లెక్స్ అది చూపిద్దాం. ఏమండి, మీకు ఈయన గురించి చెప్పాలండి. మా ఊర్లో గొప్ప కళాకారుడు అండి. పూర్తి పేరు పీతాతారావు, ముద్దుగా పితారావు అని పిలుస్తుంటాం. ఏదో సార్, పదండి సార్. అద్దరు కొట్టేస్తాడు. మీరు ఒకసారి ఈయన టాలెంట్ ఏంటో టాలెంట్లు అలా కాదు సార్, ఒక్కసారి మీరు ఆయన టాలెంట్ చూడాలి. టాలెంట్ మీ ఊర్లో ప్రోగ్రామ్ పెట్టించాలి. మీరు ఎలాగ గురుగారు, నేను స్టేజ్ మీద ఒకటి వదిలేను, అసలు అదిరిపోయింది సార్. రెస్పాన్స్ ఏదో ఒకటి వదలండి సార్. సార్ చూస్తారు రెండు ప్రోగ్రామ్ పెడతారు కదా మీ ఊర్లో. ఒకసారి సార్, కళాకారుని అవమానిస్తున్నారు మీరు. ఏంటో తెలుసా? కళాకారుని అవమానిస్తే కళ్ళు పోతాయి. సరే అందుకోండి సార్. మీరు జురాసిక్ పార్క్ సినిమా చూసారు? అందులో ఈయన రాక్షస బలికి డబ్బింగ్ చెప్పింది ఈయన. ఓకే సార్, ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా? అట్లా అర్థం కాదు సార్. చూపించండి సార్. కళాకారులకు, కళాభిమానులకు,
ఒకసారి చేయండి. అమ్మో, నాకు చిక్కుకుంది బాబోయ్. ఏయ్! ఏయ్! పదండి సార్. వెళ్దాం సార్. వస్తాను, 4లో ప్రోగ్రామ్ ఉన్నది. రండి కుంకుల లక్ష్మి గారు రండి. నమస్కారం అండి. చాలా మంచి కళాకారిణి అండి ఈవిడ. మీరు చాలా అదృష్టవంతులు. ఏంటో ఈ రోజు ఆర్టిస్టులు అందరూ మీ దగ్గరికి వచ్చేస్తున్నారు. అవునవును. కాదు సార్, ఏమ్మా చాలా మంచోండి ఈయన. బీకాం చదివాడంట. అవునా? సిగ్గు లేకుండా సెట్ వద్దు సార్. ఎవరు మీ చుట్టాలా? అబ్బాయి లేదండి, చెప్పాను కదా బీకాం చదివాడంట. చెప్పను కానీ టైంకి ఎలాగ వచ్చారు కదా, ఈ ఊర్లో ప్రోగ్రామ్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. అవునా? ఆయన పెట్టించకపోయి నేను పెట్టేస్తాను, నాది బాధ్యత. శాంపుల్ ఒకసారి అండి. సార్ అయితే నా ప్రోగ్రామ్ బాధ అర్థం చేసుకోండి సార్, మీ దండం పెడతాను సార్. మనం వెళ్ళిపోవాలి అంతే కదా. ప్రోగ్రామ్ ఎట్టిస్తారా? బాగానే ఉందమ్మా, వెళ్ళమని పెట్టేస్తాను, మాట్లాడతాను. కాదండి, కొద్దిగా అడ్వాన్స్ ఏదో ఇచ్చేస్తాడు. అంటే నేను మళ్ళీ తీస్తాను సార్ అడ్వాన్స్. డేట్లు ఇంకో వాళ్ళకి వెళ్ళిపోకూడదు అని చెప్పి. ప్లీజ్ సార్, నన్ను తీసుకెళ్ళండి సార్ అక్కడికి. మీరు హెవీగా చేయండి సార్. సార్ హెవీగా చేస్తారు కానీ మళ్ళీ వాళ్ళు కొద్దిగా వాళ్ళకి మీరు అడ్వాన్స్ ఇచ్చేయండి, చెప్తాను. ఇచ్చేయండి. ఇదిగో అడ్వాన్స్. ఇదిగో 10,000. అది తీసుకెళ్ళండి. పదండి సార్, మనం వెళ్ళిపోదాం, పదండి సార్. ఆ బొండే గంగా బొండే, ఇదిగో ఆ గంగా బొండే. ఈ కొబ్బరి బోండాలు స్పెషల్ ఏంటో తెలుసా? ఏంటి సార్? ఒక్కొక్క బోండంలో 10 లీటర్లు ఉంటాయి. మీరు ఒక్క కాయ తాగాల్సిందే, మీరు ఒక్క కాయ తాగాల్సిందే. ఏ పొజిషన్ ఉంటే ఏం ఆడుతున్నారా దరిద్రుడా? ఫీల్ అవుతాడండి కుర్రాడు. నేను ఇప్పుడు ఎలా తాగుతాను ఈ పొజిషన్ లో? ఎక్కడో సత్తినపల్లి నుంచి వచ్చి ఇక్కడ దుకాణం పెట్టుకున్నాడు. తాగుతారా నా లేదా? వద్దు, నేను తాగను. ఏమండి? ఆ. మీరు మొహమాట పడకూడదు. తాగకుండా వెళ్ళిపోతే మీరు ఆడి కడుపు కొట్టినట్టు అవుతుంది. ఏయ్, పడుకో. పదండి, వెళ్దాం. సార్ మన షాపులో ఒక బొండా కొంటే ఇంకో బొండా ఫ్రీ సార్. అవును సార్, మీరు ఛాన్స్ కొట్టేశారు సార్. ఏమండి? అదే సులభ కాంప్లెక్స్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను. ఆగండి. ఏంటి? 2 రూపాయలు ఇచ్చేయాలండి. దేనికి? ఓనర్ నేనే, ఓనర్ నేనే. నీ 2 రూపాయల గురించి ఆ. 10 కిలోమీటర్లు తిప్పించి 10,000 ఖర్చు పెట్టిస్తావా? సార్, మర్చిపోతున్నారు. చాలా అర్జెంట్, నేను వెళ్ళొస్తాను బాబాయ్. మొత్తానికి ఈ రోజు ఒక బేరం పట్టేసాం. మళ్ళీ ఈ బేరం. సుధీర్ గారు సెట్ వెనకాలకి వెళ్తున్నారు ఏంటండి బాబు? ఆగండి మీరు. ఎక్స్ట్రా జబర్దస్త్. ఎవరైనా నేను ప్రేమించిన అబ్బాయి. బ్రో చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి కాపలా ఉంటావా? ఎవరైనా వస్తే చప్పట్లు కొట్టు. ఇదా? ఆ. ఇప్పుడు వాడు కొట్టాల్సింది చప్పట్లే చప్పట్లే. నేను గోదావరిలో దూకేశాను. అది చూసి నన్ను ఒక అతను రక్షించాడు. నేను తననే ప్రేమిస్తున్నాను. అంత గొప్ప ఈతగాడెవడు? ఎక్కడికి పోయా? అయ్యో